Hi, good morning viewers. How is the Josh? How is the Josh? What about today? Today is Tuesday. హనుమాన్ మహావీరుని దండం పెట్టుకొని ఈరోజు డేని ప్రారంభించండి. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలని కాన్సెప్ట్తో మన శేషు ఛానల్ ట్రావెల్ అవుతుంది. కాబట్టి మార్నింగ్ యోగాలు ఎక్సర్సైజ్ చేశారా? వెరీ గుడ్. కాంపిటేటివ్ లెవెల్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు దే ఆర్ ప్రిపేరింగ్ దర్ ఎగ్జామ్స్. వాట్ అబౌట్ టుడేస్ టాపిక్? టుడేస్ టాపిక్ డాన్స్ ఈజ్ ద హిడెన్ లాంగ్వేజ్ ఆఫ్ ఎ సోల్. డ్యాన్స్ అనేది మనము మామూలుగా ఏదో పెద్ద డాన్సర్స్ అయిపోవాలి ప్రభుదేవ లారెన్స్ అని కాకుండా మీరు డ్యాన్స్ నేర్చుకోండి. ఏ ఏజ్ వాళ్ళే నేర్చుకోండి, 70, 80 అనేది కాదు, యంగ్ నుంచి పెద్ద ఏజ్ వరకు. దానివల్ల ఏంటంటే అది ఒక రకంగా మీకు హిడెన్ లాంగ్వేజ్ ఆఫ్ ఎ సోల్. సోల్కి అది లాంగ్వేజ్ లాగా, అంటే మనకు అద్భుతాన్ని క్రియేట్ చేస్తుంది. దానివల్ల కొన్ని సాంకేతాలు బాడీ పర్ఫెక్ట్ రిథంలో ఉంటుంది. మీరు మామూలుగా జనరల్గా వార్మప్ చేసి ఇది చేయడం కంటే ఒక డ్యాన్స్ ఒక ప్రాసెస్లో నేర్వడం వల్ల బాడీ ఒక కండిషన్లో ఉంటుంది. మీకు డిసిప్లిన్ అనేది ఒకటి అలవాటు అవుతుంది. బాడీ మూమెంట్స్ని ఎలా మనం ప్రొజెక్ట్ చేయాలనేది దాని మీద వెళ్తున్నాం. కానీ మనం హీరో మెగాస్టార్ చిరంజీవి, కొంతమంది అనుకుంటారు ఒక డ్యాన్స్ చేయాలంటే ఇంకా మనం మెగాస్టార్ ఈ ఏజ్లో మనకు పాసిబుల్. ఇది కాదు. ఈ హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూ కూడా ఇట్ విల్ బీ హెల్ప్ఫుల్. డ్యాన్స్ అనేది హిడెన్ లాంగ్వేజ్ ఆఫ్ ఎ సోల్. సోల్కి హిడెన్ లాంగ్వేజ్ ఒక రకంగా అది టూల్ లాగా పనిచేస్తుంది. కాబట్టి డోంట్ మిస్ ఇట్. ఆ బాడీ ఆఫ్ ఫ్లెక్సిబిలిటీ అనేది ఉన్నవాళ్ళు అయితే ప్రాబ్లం లేదు. ఏ ఏజ్లో అయినా ఫ్లెక్సిబిలిటీ అనేది ఉంటుంది, చేయండి. ఇప్పుడు బాలకృష్ణ చిరంజీవులు ఎంత ఏజ్లో అయినా కూడా స్టెప్స్ ఇరగదీస్తూ ఉంటారు. సో ఇక మీరు చెప్పనక్కర్లే ప్రభుదేవ లారెన్స్ గురించి. సో ఈ విధంగా మన యొక్క మనం కూడా ఏ ఏజ్లో అయినా కూడా ఎలాంటి ఏజ్లో ఉన్నప్పటికీ కూడా ఒక రకంగా రిథంలో ఉండేటట్టుగా బాడీని కనుక మౌల్డ్ చేసుకోగలిగితే ఇట్ విల్ బీ హెల్ప్ఫుల్. దట్ షుడ్ బీ హెల్ప్ఫుల్ ఫర్ యువర్ డిసిప్లిన్ డెవలప్ అవుతుంది. ఆరోగ్యం బాగుంటుంది. ఎందుకంటే పర్ఫెక్ట్గా మీరు బాడీకి అనేది ఎప్పటికప్పుడు మూమెంట్స్ ఇవ్వాలి. మూమెంట్స్ ఇవ్వకుండా కంప్యూటర్లో కూర్చొని పొద్దుస్తమానం దాంట్లోనే ఉండి అలా రోగాలు తెచ్చుకుంటున్న వాళ్ళు ఉన్నారు. సో అలా కాకుండా కొద్దిగా డాన్స్ అనేది మీ జీవన విధానంలో పార్ట్ ఆఫ్ ద లైఫ్గా ఉంటే కనుక డెఫినెట్గా మీరు కొంత లెవెల్లో ముందుకి వెళ్ళొచ్చు. మీ ఆరోగ్యం బాగుంటుంది. దాని ద్వారా ఏంటంటే స్టెప్స్ రిథమిక్ స్టెప్సే నేర్చుకోండి. కొంత లేట్ అయినా సరే ఇప్పుడు మీకు అదేమి ఇప్పటికిప్పుడు మీరు వెళ్ళి ఏవో చేయాలి, ఏవో పథకాలు తీసుకురావాలని కాదు కదా. జస్ట్ దట్ ఈజ్ హెల్ప్ఫుల్ ఫర్ యువర్ ఆరోగ్యం. మీ యొక్క డిసిప్లిన్కి కౌంట్స్. అది ఒక హిడెన్ లాంగ్వేజ్ ఆఫ్ ద సోల్. ఒక సోల్కి ఒక మధురమైన అనుభూతిని ఇస్తుంది. నువ్వు ఫీల్ ఆఫ్టర్ గెటింగ్ డ్యాన్స్ తర్వాత ఒక ఫీల్, ఒక నూతన భావానికి నీకు బ్రెయిన్ అనేది క్రియేట్ అవుతుంది. కాబట్టి గైస్ మీరందరూ కూడా ఇది చేస్తారని నేను భావిస్తున్నాను. డ్యాన్స్ అనేది తక్కువ అంచనా వేయద్దు. ఏదో ఒకటి ఇప్పుడు ఎక్సర్సైజ్ యోగాని స్పెండ్ చేసినా ఒక హాఫ్ అన్ అవర్ 45 minutes దాన్ని స్పెండ్ చేసినా తప్పులేదు. బికాస్ ఆఫ్ మీ గుడ్ హెల్త్, రైట్? ఓకే గైస్, నేను చెప్పింది మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ షేర్ టు ది అదర్స్. వన్ మోర్ థింగ్, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అలా క్లిక్ చేయడం వల్ల నా ఎవరీ నోటిఫికేషన్ ఉంటుంది. బాయ్, యువర్ శేష్.